కాంగ్రెస్ వల్లే నిజాం పరిపాలన నుండి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలో శ్రీ గణేష్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్లను అణచివేయడం ద్వారా నిజాం నవాబు పరిపాలనకు చరమగీతం పలికి భారతదేశంలో కలపడం జరిగిందన్నారు. అప్పటికి ఇంకా పుట్టని పార్టీలు విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ నేతలను వేరే పార్టీ నేతలను చెప్పుకొని ప్రజలను చరిత్రను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రజలకు అన్ని తెలుసని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే స్వాతంత్ర్యం వచ్చిందని, తెలంగాణ అభివృద్ధి కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని తెలిపారు. రజాకుల మీద కూడా మనకు చాలా అత్యాచారాలు చాలా విధంగా ఇబ్బందులు పెడితే మన ప్రజలను కూడా విముక్తి చేసి భారతదేశంలో కలుపుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత సంతోషంగా ఉన్నాం, సిస్టమేటిక్ ఉన్నామంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమైంది, కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైంది. కాబట్టి ఈనాడు వేరే వాళ్ళందరూ వీరి పేర్లు చెప్పుకొని ఏదో వేరే పేర్లు పెట్టి నడిపిస్తున్నారు, కానీ అవన్నీ కరెక్ట్ కాదు. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ చెల్లపల్లిలో చెల్లపల్లిలో జెడ్పీ హైస్కూల్ వద్ద మొక్కలు నాటి గ్రామంలో భారీ ర్యాలీ, ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ